జిల్లాలో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ధైర్యం దమ్ము ఉంటే రపరప నరుకుతాం కాదు, శవయాత్రలు చేసేది కాదయ్యా జగన్ రెడ్డి. రా, ఏ నియోజకవర్గంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రోజు యువతకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తున్నాం. ఇదే కడప జిల్లాలో అభివృద్ధి ఈ 18 నెలల్లో ఏ విధంగా చేశామో పంచాయతీ వైజ్ గానే సరే మరి ఏ విధంగా మేము చర్చించడానికి సిద్ధమే. తెలుగుదేశం పార్టీ కడపలో ఎంత బలంగా ఉందో మరి రాష్ట్రం అంతా అనుకున్నారు, మహానాడు తీసుకుపోయి కడపలో పెట్టారేంటబ్బా అన్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని విధంగా తెలుగుదేశం పార్టీ కడపకు నాయకులు కుటుంబ సభ్యులు భుజస్కంధాలపై వేసుకొని కడపలో మహానాడు ఎంత విజయవంతం చేశామో మీ మీరందరూ పడిన కష్టమైన విషయం తెలియజేస్తున్నాం. మరి అందరూ ఊహించారా? ఎన్నికల్లో అభ్యర్థిగా తనకి పోటీ చేసిన అభ్యర్థి బీటెక్ రవి ఎవరో తెలియదు అని జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పోటీ అభ్యర్థి ఎవరో తెలియదన్న జగన్మోహన్ రెడ్డి గారికి బీటెక్ రవి గారి భార్య మాధవి రెడ్డి గారు మరి జడ్పీటీసీ గెలిపించి కడపలో మనం ఎంత పటిష్టంగా ఉన్నామో మరొకసారి మీరు నిరూపించారు. మనం రెచ్చిపోవాల్సింది వాళ్ళు ఎంత రపరప బాబాయినే నరికారు. ఇంకో బాబాయ్ నిజం ఒప్పుకున్నాడని ఆయన కూడా జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే కల్తీ జరిగిందని ఇంకో బాబాయ్ ఒప్పుకున్నాడు. మేము ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఒక్కటే, సార్ మీది ఎలాగో పెద్ద మనసు, చాలా దయగలిగిన మనసు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. మరి ఇంకో బాబాయ్ కూడా సెక్యూరిటీ పెంచి ఆయనకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే పదవి కోసం రాజకీయం కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు కాబట్టి మనం జాగ్రత్తగా మరి ఆయన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంది అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా యువతకు లోకల్ బాడీ ఎన్నికల్లో లోకేష్ బాబు గారు యువతకు అవకాశాలు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా.